స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం గాజుల రామారం సర్కిల్ వారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీ రోడ్లో రంగా సెంటర్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరావు అలాగే విగ్రహ స్థలదాత రెడ్డి సాంబశివరావులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మరియు రంగా అభిమానులు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్నా ఆయన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు. ఆయన అనునిత్యం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఎనలేని కృషి చేశారని వారు తెలియజేశారు. మనమందరం కూడా ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రవికాంత్, రాజు, పృథ్వీ, రంగారావు, యూత్ ప్రెసిడెంట్ రవి, మహేషు, రాంబాబు, దుర్గా, సత్యారావు, రాజేష్, గణపతి, కృష్ణ మరియు వంగవీటి మోహన్ రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోహన్ రంగా జోహార్, వంగవీటి మోహన్ రంగా జోహార్, జోహార్. మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రంగా గారు ఇన్ని రోజులు కూడా చనిపోయి 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా బ్రతుకున్నాడనే నేను భావిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఆయన్ని ఎప్పుడు మర్చిపోకుండా మనము స్మరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కారణము కీర్తి శిఖరాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన నిత్యము జనాల్లో ఉండి ఒక నాయకుడిగా, ఆయన యాక్చువల్గా పొలిటీషియన్ కాదు, ఒక నాయకుడిగా ఎదిగాడు. కాబట్టే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకెప్పటికైనా కూడా ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఆయన కీర్తి విరాజిల్లుతూనే ఉంటుంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరము కూడా
ఇట్లాగే ఆయన జన్మదినాన్ని ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నామంటే కారణం ఏంటి? ఆయన వెలుగు రేఖలు ఆ విధంగా ఆయన కీర్తి ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఇంకా ముందు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఆశయాలను ముందుకు అప్పుడు మాత్రమే రంగా గారు ఈ భూమి ఉన్నంత కాలము బ్రతికే ఉంటాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా ఉండి చిన్న చిన్న వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఉంటేనే రంగా గారు బ్రతుకున్నట్లు. వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం మనం సమావేశం అవ్వటం జరిగింది. ముఖ్యరులు మన వంగవీటి మోహన్ రంగా గారిని అకారణంగా ఏమీ కారణం లేకుండా హత్య చేయడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేస్తూ కాబోయే ముఖ్యమంత్రి అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఏక కంఠంతో ఒకటే మాట మీదకి వచ్చే సమయంలో ఈయన ముఖ్యమంత్రి అయితే మనము ఇంకా ఎప్పుడు కూడా కోల్పోలేమనే దుష్ప్రచారంతో దుర్బుద్ధితో ముష్కరులు మన వాడిని హత్య చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన 35 సంవత్సరాలు చనిపోయి 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయాలతో అయితే ముందుకెళ్ళాడో అదే ఆశయాల్ని మనము పుణిపుచ్చుకొని మనం వాటిని ముందుకు తీసుకెళ్తూ మనము రంగా గారిని ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో పరిమితం చేయకుండా ఈ గురు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన్ని కీర్తించాలంటే మనం చేసే కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆయన పైనుంచి కూడా నా వారసులు ఇట్లా మంచి పనులు చేస్తున్నారు, ఇదే విధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మనం ఆయన్ని ఒక వర్గానికి పరిమితం చేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. గాజుల రామారావు నడిబొడ్డున మన వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి చాలా ఆనందంగా అద్భుతంగా అందరి యొక్క సందర్భంలో జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్తూ మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ గాజుల రామారావు సర్కిల్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. దీనికి ప్రముఖులు మరి కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారు, అలాగే పెద్దలు కార్పొరేటర్ రాహుల్ శేషగిరి గారు, అలాగే స్థానిక నాయకులు నవాబాయి గారు, కమలాకర్ గారు, అలాగే రాజు గారు, మరి పెద్దలు ఎంతమంది వచ్చారు. మరి అలాగే అసోసియేషన్ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి ఆంజనేయులు గారు, సెక్రటరీ రవికాంత్ గారు, ప్రెసిడెంట్ రంగారావు గారు, రాజేష్ గారు, రాంబాబు గారు, రవి గారు, యూత్ ప్రెసిడెంట్ రవి గారు, మహేష్ గారు.